వరంగల్ ఆఫీసర్ క్లబ్లో చోటు చేసుకున్న ఘరానా మోసాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 2015 నాటి జాయింట్ సెక్రటరీ వెంకటరాజరెడ్డితో కలిసి మేనేజర్ గాలి గోపాల్ రెడ్డి, షటిల్ బాయ్ రవీందర్ కలిసి 2 కోట్ల రూపాయలను క్లబ్కు చెల్లించకుండా వాడుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా గతంలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడానికి వీరే కారణమంటూ సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆఫీసర్స్ క్లబ్లో జరిగినటువంటి కేసులో భాగంగా ఈరోజు ఉదయం 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాటిలో గోపాల్ రెడ్డి, రాజురెడ్డి అండ్ రవీందర్ అనే 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా క్లబ్లో జరిగినటువంటి చీటింగ్లో భాగంగా కొందరు వ్యక్తులకు ఎలాంటి అమౌంట్స్ జమ చేయకుండా మెంబర్షిప్లు ఇచ్చుకుంటూ ఆ మెంబర్షిప్కు ఇచ్చే డబ్బులు వారే తీసుకొని వాటి డబ్బును ఆఫీసర్స్ క్లబ్లో జమ చేయకుండా వారి సొంత అవసరాలకు వినియోగించుకొని సుమారు 2 కోట్ల రూపాయల వరకు చీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్దర్గా వారిపోయినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా తీయడం, వారు ఎంత ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నారు ఏంటి అనేది కూడా విచారించి మొత్తం క్లియర్గా అంతా క్షుణ్ణంగా పరిశీలించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.